శరన్నవరాత్రుల పండుగ మనందరి జీవితంలో ఒక ప్రత్యేకమైన సమయం. ఈ 9 రోజుల పాటు జగన్మాత అయిన అమ్మవారిని ప్రతిరోజు ఒక కొత్త అద్భుతమైన రూపంలో మనకు దర్శనమిస్తుంది. ఈ పవిత్రమైన రోజులలో రెండో రోజైన మంగళవారం నాడు అమ్మవారు ఏ రూపంలో పూజించాలి, ఏ మంత్రాలు చదవాలి, ఎలాంటి ప్రసాదం పెట్టి అమ్మ దయను పొందాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ నవరాత్రి పూజలు మన జీవితంలోకి కేవలం సంతోషాన్ని, ఆరోగ్యాన్ని తీసుకురావడమే కాకుండా మనలో దేవుడి పైన భక్తిని కూడా పెంచుతాయి. ఈ 9 రాత్రుల పూజలు కేవలం ఉపవాసాలు, మంత్రాలు చదవడం మాత్రమే కాదు. ఇది మనల్ని బాగు చేసుకునే ఒక గొప్ప అవకాశం. మనలో ఉండే కోపం, ఆశ, అసూయ, అహంకారం వంటి చెడు గుణాలు మెల్లిమెల్లిగా వదిలించుకొని దయశాంతి, ప్రేమ, క్షమ వంటి మంచి గుణాలు పెంచుకోవడానికి ఈ పండుగ మనకు సహాయపడుతుంది. ఈ పూజలో గడిపే ప్రతిరోజు మనకు ఒక ప్రత్యేకమైన శక్తిని, కొత్త జ్ఞానాన్ని అందిస్తుంది. దీనివల్ల మనసులో నిద్రపోతున్న దైవశక్తి మేలుకుంటుంది. మన మనసు, శరీరం రెండు స్వచ్ఛంగా మారుతాయి. విజయవాడలోని ఇంద్రకీల కొండపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ తల్లి నవరాత్రులలో రెండో రోజైన ఈ గాయత్రీదేవి రూపంలో భక్తులను కనువిందు చేస్తుంది. గాయత్రీదేవిని సర్వమంత్ర స్వరూపిణి అంటారు. అంటే అన్ని మంత్రాలకు ఆమె ప్రధానమైన దేవత. ఆమెను వేదమాత అని కూడా గౌరవంగా పిలుస్తారు. అంటే వేదాల తల్లి, అంటే వేదాలకు తల్లి అని అర్థం. మన పవిత్ర గ్రంథాలైన 4 వేదాలకు ఆమె మూల శక్తి అని భక్తులు గట్టిగా నమ్ముతారు. లోకంలో ఉన్న జ్ఞానానికి, మంచి మార్గాలకు ఆమె ఆధారం. అందుకే గాయత్రి మంత్రాన్ని చదవడం వల్ల దేవుడిపై భక్తి పెరుగుతుందని, మనసును ప్రశాంతంగా ఉంటుందని, తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయని మన పెద్దలు చెబుతారు. ఈ మంత్రం మన బుద్ధిని, ఆలోచనలను పరిశుభ్రపరుస్తుంది. దీనివల్ల మన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఈ అలంకారంలో అమ్మవారు 5 ముఖాలతో అంటే పంచముఖి కనిపిస్తుంది. ఈ 5 తలలు మన చుట్టూ ఉన్న పంచభూతాలకు అంటే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే 5 మూలకాలకు సంకేతం. అలాగే మన శరీరంలో ఉండే 5 ముఖమైన ప్రాణశక్తులకు అంటే ప్రాణ, ఆపన, వ్యాన, ఉదన, సమన కూడా ఇవి గుర్తు. ప్రతి ముఖానికి ఒక ప్రత్యేక రంగు, అర్థం ఉంటాయి. ముత్యపు రంగు ముఖం ఇది జ్ఞానానికి, స్వచ్ఛతకు, మనసులోని నిర్మలత్వానికి గుర్తు. ఎరుపు రంగు ముఖం ఇది ప్రేమ, దయ మరియు శక్తిని సూచిస్తుంది. బంగారపు రంగు ముఖం ఇది సంపద, ఐశ్వర్యం, కీర్తి మరియు గెలుపును సూచిస్తుంది. నీలిరంగు ముఖం ఇది నిలకడ, శాంతి మరియు అనంతత్వాన్ని సూచిస్తుంది. తెలుపు రంగు ముఖం ఇది పవిత్రత, ముక్తి మరియు దేవుణ్ణి చేరడానికి సూచిస్తుంది. గాయత్రి మాత 10 చేతులతో కనిపిస్తుంది. ఈ 10 చేతులు 10 దిక్కుల నుండి తన భక్తులను కాపాడుతుందని నమ్మకం. ఈ చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం, అంకుశం, పాశం వంటి ఆయుధాలను, వస్తువులను పట్టుకొని ఉంటుంది. ప్రతి వస్తువుకు ఒక లోతైన అర్థం ఉంది. ఉదాహరణకు శంఖం ఓం అనే పవిత్రత శబ్దానికి గుర్తు, చక్రం ఎప్పుడు తిరిగే కాలానికి గుర్తు, గద మంచిని కాపాడడానికి, చెడును శిక్షించడానికి గుర్తు, పద్మం అందానికి, స్వేచ్ఛతకు గుర్తు. ఈ 10 చేతులు మన జీవితంలో వచ్చే ఎలాంటి కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొని గెలవడానికి కావలసిన శక్తిని, జ్ఞానాన్ని అమ్మవారు మనకు ఇస్తారని తెలియజేస్తున్నాయి. ఈ పవిత్రమైన రోజున గాయత్రి అమ్మవారిని పూర్తి దయను పొందడానికి ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత గాయత్రి వహరుత్తి సంధ్యా ద్విజమృత నిషేవిత అనే మంత్రాన్ని లేదా జగత్ ప్రసాదమైన ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియోమహి ధియో యో న ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని కనీసం 21 సార్లు భక్తితో శ్రద్ధగా చదవాలి. ఇలా చేయడం వల్ల మనసులోని
అనవసరమైన ఆలోచనలు పోయి ప్రశాంతంగా మారుతుంది. అమ్మవారి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక ప్రసాదం విషయానికి వస్తే గాయత్రీదేవికి పెసరపప్పుతో చేసిన వంటలంటే చాలా ఇష్టం. ఉడకబెట్టిన పెసర్లు కానీ, పెసరపప్పుతో చేసిన గారెలు కానీ, లేదా పెసరపప్పు పాయసం వంటివి కానీ అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ప్రసాదంగా పెట్టాలి. పెసరపప్పుతో చేసిన వంటకాలు చాలా స్వచ్ఛమైనవి, ఆరోగ్యానికి మంచివి కాబట్టి ఈ ప్రసాదాన్ని చేయడం వల్ల మనకు ఆరోగ్యం మేలు కలుగుతాయని నమ్మకం. 12 ముఖ్యమైన శివలింగాలలో అంటే ద్వాదశి జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో కొలువై ఉన్న భ్రమరాంబికాదేవి నవరాత్రుల 2వ రోజున బ్రహ్మచారిణి దేవిగా భక్తులను ఆశీర్వదిస్తుంది. బ్రహ్మచారిణి అంటే పెళ్లి కాకుండా తపస్సు చేసుకునే అమ్మాయి అని అర్థం. ఈ రూపంలో అమ్మవారు తెల్లని బట్టలు కట్టుకొని కుడి చేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్ని పట్టుకొని చాలా ప్రశాంతంగా దివ్యంగా కనిపిస్తుంది. ఈ రూపం వెనుక ఒక గొప్ప కథ ఉంది. శివుణ్ణి భర్తగా పొందడం కోసం పార్వతీదేవి చేసిన కఠోర తపస్సు రూపమే ఈ బ్రహ్మచారిణి అవతారం. ఆమె 1000 సంవత్సరాలు ఎండ, వాన, చలి లెక్క చేయకుండా చాలా కష్టమైన తపస్సు చేసింది. మొదట పండ్లు, దుంపలు తిని, ఆ తర్వాత కేవలం చెట్ల ఆకులు మాత్రమే తిని, చివరికి ఆమె ఏమి తినకుండా గాలిని మాత్రమే పీలుస్తూ తపస్సు చేసింది. అందుకే ఆమెకు అపర్ణ అనే పేరు కూడా వచ్చింది. ఈ రూపం మనకు జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించడానికి కావలసిన పట్టుదల, శ్రద్ధ మరియు ఏకాగ్రత ఎంతో అవసరాన్ని నేర్పిస్తుంది. ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనలో మనసును అదుపులో పెట్టుకోవడం, పట్టుదల, అనుకున్న పనులు మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయడం వంటి మంచి గుణాలు పెరుగుతాయి. బ్రహ్మచారి దేవిని పూజించడం ద్వారా విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది, ఉద్యోగులకు పని మీద పట్టుదల వస్తుంది, జీవితంలోని ఏ లక్ష్యాన్నైనా సాధించడానికి కావలసిన మానసిక శక్తి లభిస్తుంది. బ్రహ్మచారిని అమ్మవారు దయను పొందడానికి ఈరోజు అమ్మవారికి పులిహోరను ప్రసాదంగా పెట్టడం చాలా మంచిది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దధనాకర పద్మభ్యం అక్షమాల కముండలు దేవి ప్రసాదింతుమయి బ్రహ్మచారి నిత్తమ అనే శ్లోకాన్ని చదవాలి. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దధనాకర పద్మభ్యం అక్షమాల కముండలు దేవి ప్రసిద్ధితుమాయి బ్రహ్మచారి నిత్యమ అనే శ్లోకాన్ని చదువుకోవాలి. ఈ శ్లోకాన్ని భక్తితో చదవడం వల్ల అమ్మవారి ఆశీస్సులు త్వరగా లభిస్తాయి. ఈ రోజున ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం. కాబట్టి నవరాత్రిలో 2వ రోజైన విజయవాడలో జ్ఞానాన్నిచ్చే గాయత్రీదేవిని, శ్రీశైలంలో పట్టుదలను నేర్పే బ్రహ్మచారి దేవుణ్ణి మనసారా తలుచుకొని మంత్రాలు చదివి ప్రసాదాలు పెట్టి ఆ జగన్మాత ఆశీస్సులు పొందండి. ఈ రోజున ఈ 2 రూపాలను పూజించడం వల్ల మనకు జ్ఞానం, బలం, ధైర్యం, శాంతి అన్నీ కలుగుతాయి. ఎందుకంటే గాయత్రీదేవి మనకు ఏది మంచి, ఏది చెడు అని చెప్పే జ్ఞానాన్ని ఇస్తే, బ్రహ్మచారిణి దేవి ఆ మంచి దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టుదలతో ముందుకు సాగే శక్తిని ఇస్తుంది. జ్ఞానం, పట్టుదల కలిస్తే సాధించలేనిది ఏదీ ఉండదు. అందరూ ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజించి ఆమె ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.